రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఆధోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిబంధనల ఉల్లంఘనపై వైస్ చైర్మన్ విజయకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. వేరుశెనగకు కుప్పల రూపంలోనే కొనుగోలు చేయాలనే నిబంధనలు ఉన్నా దళారులు రైతులను తప్పుదారి పట్టిస్తూ అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై అధికారులకు వినతి పత్రం అందజేయడంతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండేది లేదన్నారు. నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వేరుశెనగ ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పలు వేసి మాత్రమే టెండర్కు పోవాలా? మిగిలిన మార్కెట్ యార్డులో కుప్పలుగా వేసి అమ్మడమేంది, అతిపెద్ద ఆధుని మార్కెట్ యార్డులో కుప్పలు వేయలేకపోవడమేంది? ఇది అధికారుల వైఫల్యం కూడా ఉందని నేను భావించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతవరకు ఓరల్గా చెప్పి ఉన్నాను. ఇప్పుడు రాతపూర్వకంగా లెటరు అధికారులకు సమర్పిస్తాను. కుప్పలుగా వేయాల్సిందే అని కూడా చెప్తాను. ఆ కాపీని సంబంధిత పై అధికారులకు పంపిస్తాను. కలెక్టర్ గారు కూడా మా వైపు నుంచి వినతి పత్రాన్ని ఒకటి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామని, రైతులు ఎక్కడా మోసపోకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాము. లైసెన్సులను రద్దు చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటాము, నోటీసులు ఇస్తామన్నారు, ప్రయత్నం చేసినారు. పాపం గోవింద్ గారు కూడా ప్రయత్నం చేసినారు. ఈయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది మన కంట్రోల్లోకి రాలేనటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా బహిరంగ రహస్యం ఇది. కలెక్టర్ గారి ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. కేవలం రైతుల దగ్గర నుంచి కుప్పలుగా మాత్రమే వేరుశనగను వేసుకొని అధికారులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు కూడా దళారీలకు సపోర్ట్గా మాట్లాడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. వేరుశనగ ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పలు వేసి మాత్రమే టెండర్